మార్నింగ్ అయితే ఏం వంట చేద్దాం అనుకున్నా, కర్రీకి ఏం లేవని చెప్పి ఏం చేద్దాం అనుకుంటేనైతే ఇంకా బియ్యం అయితే తీసేసిన. అవి కొంచెం ఇంకా కొంచెం అక్కడక్కడ నల్ల అవి ఇవి ఉన్నాయన్నమాట. దానికోసం ఇంకా నేను బియ్యం తీస్తే అయిపాయా కుక్కియాడు. ప్రిన్స్ అయితే వచ్చేస్తారు ఇక పెట్టు పెట్టు అని చెప్పి. ప్రిన్స్ ఇంకా లేవ్వలేడు, స్కూల్కి పెట్టాడేమో లేవ్వడు. వీడైతే లేచి కూర్చుంటాడు ముందే చల్లగా. వాడు అడ్డు పడతాడు, ఇక వానికి కొన్ని పెడితే అయితే పక్క జరుగుతాడని చెప్పి ఇంకా పెట్టేసి బియ్యం అయితే ఇక కడిగిన అనమాట. కడిగేసి ఇంకా పెట్టేసిన. కర్రీ కోసం ఇంట్లో అయితే టమాటాలు ఉన్నాయి, ఇంకెర్ర పప్పు ఉంది, పప్పులు ఉన్నాయి కానీ కూరగాయలు ఏమీ లేవన్నమాట. ఇంకా మస్తు రోజులైతుంది ఎర్రపప్పు చేయక అని చెప్పి అయితే ఇంక ఎర్రపప్పు చేద్దామని అయితే టమాటాలు అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే పప్పుని ఉడకబెట్టి తాలింపు అట్లా పెడతారు, అట్లా పెట్టాను. ఎందుకంటే ఇది రెడ్ది కదా, తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇక డైరెక్ట్ తాలింపు పెట్టేసినాకనే పప్పు వేస్తాను, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా అవన్నీ తాలింపు వేసేసి తాలింపులు టమాటాలు అవన్నీ వేసిన తర్వాత ఇంకా ఎర్రపప్పు వేసేసి అయితే కొంచెం ఉప్పు వేసి ఇంకా పెట్టుకుంటే తొందరగానే ఉడికిపోతుంది. ఇటు పప్పు వేసేసి ఇంకా ఇటు పెట్టేసరికి అటు అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఇందులో కొంచెం వాటర్ వేసిన ఉడకాలి, మాడిపోతుంది అని చెప్పి ఇంకేముంది కొంచెం అయితే ఉప్పు కారం వేసేస్తే ఇంకా కారం అది కూర రెడీ అయిపోయినట్టే కదా. కూర అయిపోతుంది. ఇంకా కూరని పక్కన పెట్టేసి అంటే సిమ్లో పెట్టేసి అయితే నేను వేడి వాటర్ పెట్టుకొని అయితే తాగేసిన. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను వేడి నీళ్ళు అవి తాగేసరికి అయితే ప్రిన్స్ లేచేసిండు. ప్రిన్స్కి అయితే ఇంకా మంచిగా బ్రష్ చేసిన. వాడు చేసుకుంటా అంటే నాకైతే ఇంకా ఒప్పదు మనసు, ఇంకా మంచిగా చేసుకోవడేమో అని చెప్పి నేనే ఇంకా మంచిగా బ్రష్ చేస్తా. మంచిగా బ్రష్ చేసి అయితే ఇంకా వాడిని రెడీ చేసి ఇంక వచ్చేసరికి అయితే బస్సు ఊర్లోకి వెళ్ళింది. ఇక రిటర్న్ వచ్చేటప్పుడే తెక్కిస్తాను. నాకు అయినా ముందు ఎక్కియాలనిపించదు, ఎందుకంటే వాడు పోయేంత వరకు నాకు అన్న నుంచి జరగాలనిపించదు, చూడాలనిపిస్తుంది. అందుకనే ఇట్లా చేస్తాయి.